ఆయన సమాధి నుండి తిరిగి లేచారు అని ప్రపంచమంతా కూడా ఈ రోజున ఈస్టరు పండగగా ప్రతి సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఎంతో సంతోషంగా వారు ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుచు సాక్ష్యాలు చెప్పుకుంటూ అట్లాగే ఆరాధన అనంతరము ప్రేమ విందు కూడా వారు చేసుకుంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా. పట్టుకొచ్చారా ప్రేమ విందు? ఓకే, మంచిది. దేని స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలు, స్తోత్రం. అయితే ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివాం. అయితే ఈ అధ్యాయంలో యేసు ప్రభువు మృతుల నుండి, అంటే మరణము నుండి ఆయన 3వ దినాన్న తిరిగి లేచారు అనే విషయము దేవదూత మాట్లాడుచు ఉన్నారు ఇక్కడ. అయితే 3 స్త్రీలు తెల్లవారుజామున ఆదివారము వారు లేచి ప్రభువందు విశ్వాసము, భక్తి, శ్రద్ధ కలిగి వారు ఉన్నారు. అయితే వారు ఎంతో ఆసక్తితో సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి రాయి పొర్లించి సమాధి ఖాళీగా ఉండటం అనేది వారు చూసినప్పుడు ఆ రాతి మీద దేవదూత కూర్చుని ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారు కదా అని చెప్తున్నారు. అయితే సిలువ వేయబడిన యేసు ఆ వృత్తాంతము, ఆ విషయం అంతా కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన మరణమును గురించి మనము పోయిన వారంలో మనం వాక్యం విన్నాం. ఆయన మరణం 27వ అధ్యాయంలో ఆయన మరణము, 28వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచుట, పునరుద్ధానం. అయితే ఈ 2 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. స్తోత్రం, హల్లెలూయా. అయితే మత్తయి ఈ సువార్తలో ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి కూడా తెలియచేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ సువార్త అనే విషయం మనం వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈరోజు కూడా చాలామంది వీధుల్లో తిరిగి కొన్ని సంఘస్థులు, కొంతమంది సంఘస్థులు, భార్య, భర్త, పిల్లలు, వారు ఈదుల్లోకి వచ్చి తెల్లవారుజామున మైక్ పట్టుకుని వారు యేసు ప్రభువు రక్షణ సువార్త ప్రకటించారు. ఆర్సిపురంలో చాలామంది కూడా తిరిగి ఆ సువార్త ప్రకటించారు. ఎందుచేత అంటే సువార్త అనే విషయంలో యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుద్ధానము, తిరిగి లేవటం, ఈ 2 విషయాలు ఉన్నవి. ఆయన మరణము, పునరుద్ధానం, సువార్తలు ఈ 2 ఉన్నవి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి. ఎందుచేతంటే మరణము, యాతన ప్రభువు అనుభవించారు. అట్లాగే సమాధిలో పెట్టబడ్డారు. శరీరంలో ఉండగా ఆయన చాలా శోధింపబడ్డారు, బాధింపబడ్డారు. శ్రమలకు ఆయన అప్పగించుకున్నారు. మనుషులుగా ఉండి మనము కూడా ఎన్నో శోధనలు, నిందలు, కష్టాలు, బాధలు
అనారోగ్యము కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం. అట్లాగే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన శరీరంలో టెంపరేచర్ పెరిగి జ్వరము వచ్చినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడని యెషయా ప్రవక్త అంటూ ఉంటారు. చూడండి, ఆయన కూడా ఎంతో బాధింపబడ్డాడు. అట్లాగే మనము మన కష్టతరమైన పరిస్థితుల్లో, మన దుఃఖకరమైన పరిస్థితుల్లో, మనం శోధింపబడుతున్నప్పుడు, మనం బాధింపబడుతున్నప్పుడు, మనము వ్యాధుల చేత మరి మొత్తబడుతున్నప్పుడు మనం ప్రభు వాక్యాన్ని, ప్రభువిచ్చే సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3 స్త్రీలు యేసు ప్రభు సమాధి వద్దకు తెల్లవారుజామున చీకడుండగా వారు వచ్చేసారు. స్తోత్రం. అయితే వారు సహజంగా సమాధి దగ్గరికి వచ్చి సమాధిని చూసి వెళ్ళాలని వారు వచ్చారు. కానీ సమాధి ఖాళీగా ఉన్నది, సమాధి తెరవబడి ఉన్నది, సమాధిలో యేసు లేడు. దేవదూత చెప్తున్నారు, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారు కదా, ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి ఉన్నాడు. నిజంగా ఆయన సమాధి చేసిన తర్వాత ఆయన మృతుల్లో నుండి ఆయన తిరిగి లేవకపోతే ఈ రోజున మన విశ్వాసానికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు, వ్యర్థమైంది అయిపోతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచారు అనే సంగతి వాక్యము చాలా రుజువులు మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆయన తిరిగి లేచారు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచారు అనే వాక్యంలో చాలా రుజువులు మనము చూస్తూ ఉన్నాం. స్తోత్రం. ఆయన చెప్పినట్లే. చూడండి, యేసు ప్రభు ఏదైతే చెప్పారో ఆ చెప్పింది ఆయన చేసేవాడై ఉన్నాడు అంటారా? నీవు, నేను, మనము విశ్వాసం ఉంచిన ప్రభు ఆయన ఏదైతే చెప్తారో అది చేస్తారు. నా కృప నిన్ను వీడిపోదు అని చెప్పారు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది ఆయన ఇస్తున్న వాగ్దానం. రక్షణ పొందిన బిడ్డలకు ప్రభు ఇస్తున్న వాగ్దానం. అయితే ఇప్పుడు ఈ వాగ్దానము ఇది సంఘానికై ఉన్నది. ఈ వాగ్దానం గమనించాలి. ఆయన ఏదైతే చెప్తారో ఆ చెప్పింది ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చెప్పినట్టు లేచారు. చదువుతారా మైక్లో? దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఎవరిని గురించి మాట్లాడుకుంటాం, జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి విన్న మాటలాగే ఉంటాయి, కానీ వీటిలో ఉన్న నిగూఢమైన విషయాలు మనం గ్రహించాలి. దూత మాట్లాడుతున్న మాటల్లో మనం గమనించవలసిన మాటలు ఏమిటి అంటే, దూత అంటున్నాడు, మీరు సిలువ వేయబడిన యేసును ఎదుగుతున్నారు అని అంటున్నారు. ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచాడు అని దూత అంటున్నారు. అంటే దీని అర్థం నేను చెప్తాను, వినండి. దీని అర్థం ఏంటి అంటే, సిలువ వేయబడిన యేసు అంటే సిలువలో ఆయన మరణించారు. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని చెప్తున్నారు. అంతవరకు ఆయన మరణించిన యేసుగా మనకి ఆయన మాటల్లో కనిపిస్తుంది. తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నారు. ఈ రెండో విషయం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, అంటే తిరిగి లేచాడు. ఆ విషయం చెప్తున్నారు.
అంటే ఇప్పుడు మనము ఆరాధిస్తున్న ప్రభువు శిలువ మీద ఏలాడుచున్న యేసు కాదు. గమనించాలి, అర్థమవుతుందా? మనము ఆరాధించే ప్రభువు శిలువ మీద వేలాడుచున్న ప్రభువు కాదు. శిలువ మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుని మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ వేయబడిన యేసుని మనం ఆరాధిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే పునరుద్ధానుడైన యేసుని మనము ఆరాధిస్తున్నాము అని దాని అర్థం. వింటున్నారా? ఇప్పుడు ఆ స్త్రీలు కూడా దూత చేత విన్నారు అంటే, మీ సహోదరులకు వెళ్ళి ఆయన లేచాడు, గలిలయలో మిమ్మల్ని ఆయన కలుసుకుంటారు అని దూత చెప్తూ ఉన్నారు. ఆయన గలిలయకి వెళ్ళారు, గలిలయలో మిమ్మల్ని ఆయన కలుసుకుంటారు. జరిగేది కూడా దూత చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇదంతా కూడా దేవుని ప్రణాళిక, ఆలోచన. తన ప్రజలను ప్రభు కలుసుకుంటాడు అని దూత చెప్తున్నారు. చూడండి, నీవు ఎంతో దుఃఖము వేదనలో ఉంటున్న సమయంలో ఆయన నిన్ను కలుసుకోవడానికి ముందుగానే ఆయన సిద్ధంగా ఉన్నాడని సంగతి గుర్తించాలి. ఇక్కడ సిలువ వేయబడిన యేసు మరణించారు అనే ఆలోచనతో అప్పుడున్న వారు చాలామంది ఆ విధంగా దుఃఖిస్తూ వేదనతో ఉన్నారు. అయితే ఆయన తిరిగి లేచారు, మీ దుఃఖ వేదనతో ఉన్నవారిని ఆయన కలుసుకుంటారు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి నీ కష్టంలో ఆయన నిన్ను కలవటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, నీ నమ్మకము, నీ విశ్వాసము బలహీనము కాకుండా బలపరుచుకోవాలి వాక్యం ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం మరొక మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదువుదాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చూడండి, యేసు ప్రభువు శిష్యులు కూడా కలుసుకున్నది ఆదివారం. ఆయన తిరిగి లేచింది ఆదివారం. శిష్యులు ఆ దినాల్లో మరి వారిని కూడా చంపుతారేమో, వారిని కూడా హింసిస్తారేమో, నజరుడైన యేసు పేరు చెప్తే వారిని బాధిస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని శిష్యులు వెళ్ళి ఒక గదిలో దోకున్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు సమాధి గెలిచి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచి ఈ దాగి ఉన్న శిశువుల్ని కలుసుకోవటానికి ఆయన వచ్చి, ఇది కూడా ఆదివారమే జరిగింది. స్తోత్రం. ఆయన నేను తిరిగి లేచాను అనే ఆ రుజువు యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు శిష్యులకి. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు. అయితే తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పారు యేసు ప్రభు. నన్ను శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, రోమన్ సైనికులు పట్టుకుని చంపుతారు, సిలువేస్తారు, సమాధి చేస్తారు, నేను తిరిగి లేస్తాను అని ఎన్నోసార్లు వాళ్ళతో చెప్తే వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. కానీ ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన లేచి వీళ్ళని వచ్చి కలుసుకున్నారు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళతో చెప్తున్నారు, ఇదిగో నా గాయాలు, మీరు కావాలితే పరీక్షించుకోండి. చూడండి, యేసు ప్రభు రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? గమనించాలి, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యందు విశ్వాసం ఉంచి
జీవిస్తూ కొన్ని సందర్భాల్లో తప్పిపోతున్నా, జారిపోతున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారిని విడిచిపెట్టకుండా వారిని కలుసుకోవడానికి వచ్చాడు. వచ్చి వారితో చెప్తున్నాడు, అపనమ్మకస్తులతో చెప్తున్నాడు, నా గాయాల్ని చూడండి. నమ్మకస్తులతో చెప్తున్నాడా? నమ్మకస్తులతో చెప్తున్నాడా? ఇదిగో నన్ను రుజువు చేసుకున్నానని చెప్తున్నాడా? నమ్మకస్తులతో అపనమ్మకస్తులతోట? ఏం మాట్లాడలేదు ఏంటో మీరు. నరేష్, నమ్మకస్తులతో మాట్లాడుతున్నాడా ప్రభు? అపనమ్మకస్తులతో మాట్లాడుతున్నాడు? అపనమ్మకస్తులు అంటే చూడండి, అపనమ్మకస్తులమైన ఆయనకు ఎంత కనికరం, ఎంత దయ ఉందో చూడండి. వచ్చి కలుసుకోవటం అంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ నేను యేసుని అని రుజువు చేసుకోవడానికి గాయాలు చూపిస్తున్నాడు. కావాలితే ఏలు పెట్టి చూడండి. అప్పటికి 3 రోజులైంది ఆ గాయాలు అయ్యి పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఆ రక్తము ఆ పచ్చి అట్లాగే ఉంది. మీరు అవసరమైతే ఏలు పెట్టి చూడండి అని ప్రభు అంటున్నారు. స్తోత్రం. దీన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల ఆయనకి ఉన్న మమకారం, అనురాగం, ప్రేమ అమితమైనది. ఇది అర్థం కావడానికి మన మనుషు స్వభావము అంత సులువుగా లోబడేది కాదు, అర్థం చేసుకునేది కాదు. స్తోత్రం. అయితే కొన్ని అనుభవాలు ఉండగా మన జీవితంలో ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. కొన్ని అనుభవాలు, కొన్ని కష్టములు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, దేవునికి స్తోత్రం, కొన్ని ఇబ్బందుల మధ్యలోంచి తీసుకెళ్తాడు. కొన్ని ఇబ్బందుల మధ్యలో పెడతాడు. నేను ఇబ్బందుల మధ్యలో పెడతాడు. ఆ ఇబ్బందులు మధ్యలో పెట్టేది ఎందుకంటే నిన్ను నాశనం చేయాలనో పాడు చేయాలనో కాదు, నిన్ను నిలవబెట్టాలి అని. స్తోత్రం చెప్పండి కొంచెం అందరూ. నిన్ను నిలవబెట్టాలని. నిలవబడ్డవాడు పడిపోకుండా చూసుకోవాలి అని వాక్యం చెప్తుంది. అట్లాగే నిన్ను నిలవబెట్టడానికి ఇబ్బందుల యొక్క పరిస్థితుల్లోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. శిష్యులు కూడా ఎన్నో ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా శిష్యులు కూడా ప్రభు విడిచిపెట్టలేదు. స్తోత్రం. ఆయన వెంబడించిన వారిని విడిచిపెట్టలేదు. ఆ మాట చదువుదాము, 20 వచనం చదువుదాము. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, ఇప్పుడు వీళ్ళకి ప్రభువుని చూడగా ఏమొచ్చింది? ఏమి చూడగా సంతోషం వచ్చింది? చూడండి, ఆయన గాయాలను, ఏ గాయాలను? చేతుల్లో గాయాలను. ఈ పక్కన ఇలా బట్ట తీసి ఈ పక్కన బళ్ళెము యొక్క ఆ గాయాన్ని ఇలా తీసి చూపించారు. కాళ్ళలో ఉన్న గాయాలను చూపించారు, చేతులు ఉన్న గాయాలను చూపించారు, పక్కన ఉన్న గాయాలను చూపించారు. ఎప్పుడైతే ఈ చూపించిన తర్వాత ప్రభువుని వారు చూశారో అప్పుడు వారిలో ఉన్న విచారం అంతా పోయి వారిలోనికి సంతోషం వచ్చింది. ప్రభుకి మనం దూరంగా ఉన్నా, వాక్యానికి దూరంగా ఉన్నా, సహవాసానికి దూరంగా ఉన్నా మనం సంతోషం కోల్పోతాం. గాయాలు చూడగానే విచారము, భయము, ఆందోళనలో ఉన్న శిశువులు వెంటనే వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. మీకేం కలగాలి? ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటి? అపనమ్మకస్తులు ప్రభువుని కొడుతున్నప్పుడు, పట్టుకుని గాయపరుస్తున్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ నన్ను వదిలేశారు, వీళ్ళతో నాకు పని ఏంటి అనుకోలేదు ప్రభు. వీళ్ళ మీద అమితమైన ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ విచారాలు ఉన్న వాళ్ళని వాళ్ళకి సంతోషపూర్లుగా చేశారు. తర్వాత సమాధానం లేకుండా భయభ్రాంతులతో ఉన్నారు. కొన్ని భయాలు మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. కొన్ని భయాలు వెంటాడుతుంటాయి. 2 పూటల భోజనం చేస్తాం, బట్టలు కట్టుకుంటాం, అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ
కొన్ని భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే శిష్యువుల జీవితాలు కూడా కొన్ని భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఆ భయంతో సతమతమవుతున్న శిష్యులతో యేసు ప్రభు చెప్తున్న మాట, మీకు సమాధానము కలుగును గాక. చూడండి, మీకు సమాధానం కలుగును గాక. నీ జీవితంలో సమాధానము లేనప్పుడు ఆయన సమాధానమును నీ జీవితంలో లేదు అనే సంగతి ఆయన గుర్తిస్తాడు. యేసు యొద్దకు వచ్చినప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీకు సమాధానము కలుగును గాక అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం లేదు. ఏంటి? వాళ్ళకి సమాధానం లేదు. మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించవలసిన విషయం ఏంటంటే, పునరుద్ధానుడైన యేసుని శిష్యువులు చూశారు. ప్రభువు శిష్యులకి వ్యక్తపరుచుకున్నారు, బయలుపరుచుకున్నారు. ఆయన తిరిగి లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు అని, మరణం పుళ్ళు విరిచారని, ఆయన పునరుద్ధానుడై లేచారని ఆయన రుజువు చేసుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరో మాట కూడా మనం చూద్దాము. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. చాలండి, దేవుని స్తోత్రం. ఇలా చూడండి, రోమా సంఘానికి అపోస్తులుడు ఈ ఉత్తరము రాస్తున్నాడు. రోమలో ఉన్న సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉత్తరంలో ఏం రాస్తున్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం. దావీదు సంతానము అనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, యేసు ప్రభుని గురించి ప్రవక్తలు అన్నారు, ఈయన దావీదు సంతానం అన్నారు, ఈయన అబ్రహాము సంతానము అని అన్నారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని పౌలు సంఘానికి రూఢుపరుస్తున్నాడు. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఈ ఉత్తరంలో రాస్తున్నాడు. యేసు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచి, అంటే మరణాన్ని జయించి లేచి ఇప్పుడు పరిశుద్ధాత్మ, అంటే పవిత్రమైన ఆత్మతో, ఏ ఆత్మతో? పవిత్రమైన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను చూడండి. మృతులలో నుండి ఇప్పుడు సంఘానికి ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాడు. సంఘం ఆరాధించే ప్రభు ఎవరంటే పునరుద్ధానుడైన యేసు. హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు నూతన నిబంధన సంఘము ఆరాధించే ప్రభు ఎవరు అని అంటే, మరణానికి ముందు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ చేసిన ప్రభువుని కాదు ఇప్పుడు మనం ఆరాధిస్తున్నది. ఆయన పునరుద్ధానుడైన యేసుని. పౌలు కూడా సంఘానికి ఏమని పరిచయం చేస్తున్నాడు? దావీదు సంతానము అనబడిన యేసుక్రీస్తు మృతులలో నుండి ఆయన తిరిగి లేచారు. పవిత్రమైన ఆత్మతో, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చూడండి, పవిత్రమైన ఆత్మతోనూ దేవుని కుమారుడుగా ఆయన మృతుల్లో నుండి లేచి, దేవుని మహిమతో ఆయన తిరిగి లేచి, ఆయన నిరూపణ అంటే రుజువు చేయబడ్డాడు. విన్నారా? రుజువు చేయబడ్డారు. పత్రికల్లో కూడా పౌలు సంఘానికి పునరుద్ధానుడైన యేసుని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుచేతంటే పునరుద్ధానుడైన యేసు ద్వారానే నిత్య జీవము,
మోక్షము, దేవుని రాజ్యము, సమాధానము, బలము, ధైర్యము, శక్తి, మహిమ, ప్రభావము ఇవన్నీ కూడా పునరుద్ధానుడైన యేసు ద్వారానే మాత్రము సంఘానికి లభిస్తూ ఉన్నాయి. అందుకే పౌలు ఈ మాటలు చెప్తున్నారు. మొదటిది మత్తయి ప్రకటించారు, తర్వాత యోహాను ప్రకటించారు, తర్వాత సంఘానికి ఇష్యూ వచ్చేసేటప్పటికి పౌలు మాట్లాడుతున్నారు. మత్తయి కూడా ప్రకటించింది పునరుద్ధానుడైన యేసునే, యోహాను ప్రకటించింది కూడా పునరుద్ధానుడైన యేసునే, పౌలు ప్రకటించేది కూడా పునరుద్ధానుడైన యేసునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన నిబంధన సంఘ పరిచారకులు, బోధకులు, సేవకులు ఇప్పుడు ప్రకటించేది ఎవరంటే పునరుద్ధానుడైన యేసునే ప్రకటిస్తున్నారు వారు. హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు ద్వారానే నిత్య జీవము, నిత్యత్వము, దేవుని రాజ్యము, స్తోత్రం, ఆ యేసు ద్వారానే. పౌలు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రవక్తలు లేఖనాలు కోడ్ చేసి చెప్తున్నారు, లేఖనాలు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏదో కొత్త నిబంధనకు సంబంధించిన వాడే, పాత నిబంధనకి ఏమాత్రం సంబంధించినవాడు కాదు అనడానికి లేదు. ఆయన గురించి ప్రవక్త లేఖనాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి, సాక్ష్యమిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరో వచనం కూడా మనం చూద్దాము. దేవుని స్తోత్రం. చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు చూద్దాం మనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెపిల్లను మేపమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. స్తోత్రం. యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు ఈ శిశువులందరూ పారిపోయారు, చల్లా చెదురైపోయారు, విడిచిపెట్టేశారు, వెళ్ళిపోయారు. 3 దినాలు అయిన తర్వాత ఇక యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పారు కదా శిష్యులతోటి. ఇప్పుడు ఇక ఆ మాట కూడా వీళ్ళు విశ్వసించలేదు. వీళ్ళు అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా అయిపోయారు. అయితే ఏవైతే వారు విడిచిపెట్టేశారో వాళ్ళ పనిముట్లు, అందులో తాపి పని చేసేవారు ఉన్నారు, చేపలు పట్టేవారు ఉన్నారు, ఇంకా వడ్రంగి పని చేసేవారు ఉన్నారు, ఇట్లాగా కొన్ని వృత్తులు చేసేవారే ఉన్నారు. అయితే వారు మరలా ఇక యేసు ప్రభు సమాధి చేయబడ్డారు, ఇక మళ్ళీ మనం బ్రతకడానికి ఏదో పని చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో మరలా ఏవైతే విడిచిపెట్టేశారో మళ్ళీ అవన్నీ తిరిగి తీసుకుని వారు మరలా చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సముద్రంలోనికి వెళ్ళిపోయి యథావిధిగా వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుద్ధానుడైన యేసు ఈ చేపలు పట్టుకుంటూ ఆ సముద్రంలో చేపలు పట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ తడుముకుంటూ వచ్చాడు. మరలా
యేసుప్రభు వచ్చి వారు చేపలు కాల్చుకుని తింటున్నారు. అక్కడ పేతురు ఆ చేపలు పట్టుకుని కాల్చుకుని తింటున్న సమయంలో యేసుప్రభు వచ్చి వారితో మాట్లాడుతున్న మాటలు మనం ఇప్పుడు చదివాం. పేతురుని అడుగుతున్న మాట, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? గమనించా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజమైన ప్రేమ చూడాలి. ఇలాగ అందరూ కూడా నిజమైన ప్రేమ కష్టంలో నిలిచి ఉంటుంది, కష్టాల్లో నిలిచి ఉంటుంది, బాధల్లో నిలిచి ఉంటుంది, ఒంటరితనంలో తోడుగా ఉంటుంది నిజమైన ప్రేమ. యేసు ప్రభు పునరుద్ధానుడై వచ్చి ఇలా కలుసుకుని పారిపోయారు. వీళ్ళంతా మళ్ళీ మామూలుగా ఎవరి పని వాడే చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి మొట్టమొదట అడుగుతున్న మాట ఏమిటంటే, నన్ను ప్రేమిస్తున్నావా అని. చూడండి, ఇప్పుడు మనల్ని ఎవరైనా చూడండి, మనల్ని ఉపయోగించుకుని మన దగ్గర తిని వాడుకుని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఎప్పుడైనా వాళ్ళు మనకి ఎదురైతే వాళ్ళు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమనాలనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుందా? ముఖం చూడాలనిపిస్తుందా? అనిపించదు కదా. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటే యేసు ఎంతగా ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడో, అలా ప్రేమించిన వ్యక్తులకు ఆయన ఏమి అప్పగించాలనుకుంటున్నాడో అనే విషయము. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు సమాధానం 3 రకాలుగా ఉంది. అంటే ప్రేమ అనేది మనకి అవసరమైనప్పుడు, మనకు కావలసుకున్నప్పుడు పుట్టుకొచ్చేది కాదు ప్రేమ. కష్టాల్లో కూడా నిలిచి ఉండేది ప్రేమ, సంతోషాల్లో కూడా నిలిచి ఉండేది ప్రేమ, ఇబ్బందుల్లో కూడా నిలిచి ఉండేది ప్రేమ. దేవునికి స్తోత్రం. మేము భరించలేకపోతున్నామండి. ఎందుకండి మేము భరించలేకపోతున్నాం, అందుకే ఉండలేకపోతున్నాం అండి. అదంటే అభిమానము ప్రేమ ఉన్నప్పుడు ఇబ్బందులు కూడా భరించి ఉండవలసి వస్తుంది. అది చిన్నగా చెప్తున్నారు ఏంటో పాపం. హల్లెలూయా. ఇబ్బందిగానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. దావీదుతో ఒకసారి సౌలు రాజ్యం చేస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. చాలా బాధ పెడుతున్నాడు సౌలు దావీదుని. బాధ పెట్టడమే కాదు, అవసరమైతే ఆత్మహత్య చేయాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అటువంటి సమయంలో అక్కడ దావీదుకున్న స్నేహితులు, ఆ షేయోబులేషులు అంటే కొంచెం ప్రేమిస్తారు కదా, వాళ్ళు స్నేహితులు ఉంటారు కదా, కొంతమంది స్టాఫ్, వాళ్ళందరూ అన్నారు, ఒరే బాబు దావీదు, నువ్వెంతో నిష్కళంకంగా పనిచేస్తున్నావు రాజ్యంలో, కోటలో, కానీ వాడేమో నిన్ను చంపేసేలాగా ఉన్నాడు, అవకాశం దొరికితే ఎప్పుడైనాని. ఎందుకురా బాబు నువ్వు ఎక్కడికైనా పారిపో. నేను ఏ అధ్యాయంలో మాటలు చెప్తున్నాను? కీర్తన 11వ అధ్యాయము 3వ వచనంలో మాటలు చెప్తున్నా. నువ్వు ఎక్కడికైనా పారిపోరా బాబు, పారిపోయి నీ ప్రాణాన్ని కాపాడుకోరా. ఆడితో నువ్వేముంటావు, ఆ రాజ్యంలో ఏముంటావు, ఎలాగైనా చంపేస్తాడరా బాబు నిన్ను. ఎందుకు కష్టపడుతున్నావు, చేస్తున్నావు, ఎంతో భారంతో చేస్తున్నావు, బాధ్యతో చేస్తున్నావు, ఆడేమో అర్థం చేసుకోవట్లేదు నిన్ను. ఎందుకు నీదేదో తట్టబుట్ట సర్దుకుని నువ్వేదో చక్కబెట్టుకుని నీ ప్రాణం నువ్వు కాపాడుకుని ఏదో చేసుకున్నావు అని సలహా ఇచ్చారు. సలహా ఇవ్వటం వచ్చిన సలహా ఇస్తే బాగుంటుంది కదా. సలహా ఇవ్వడానికి కొనుక్కోవాలా? నేను స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? సలహాలు ఇవ్వడం పెద్ద పొరపాటు. ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. ఏం చేద్దంటే అందరూ తెలివైన వాళ్ళే. అవునా కదా? అందరూ తెలివైన వాళ్ళే కదా, అందరూ తెలివైన వాళ్ళే. ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. నేను స్తోత్రం.
సలహా ఇచ్చారు. సలహా ఇస్తే దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు అన్నాడు, ఇక దేవుడు చూసుకుంటాడులే అంటే, ఓరు ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నావేంట్రా బాబు, ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నావేంటి, అది చంపేస్తాడని తెలుసు. అయినా ఏంటంటే దేవుని మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ, రాజ్యం మీద ప్రేమ, రాజ్యం మీద ప్రేమ. అయితే ఇప్పుడు దేవుని సంఘం మీద ప్రేమ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు, పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు బాధ్యతతో భరించాలి, భరించాలి, భరించాలి. స్తోత్రం, హల్లెలూయా. నీకు నువ్వు, నాకు నువ్వు, మీకు మీరే, మాకు మేమంటే ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఏమంటాడో తెలుసా? అలా పారిపోలేదు. కారణం ఏంటంటే రాజ్యం మీద మమకారం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఇక్కడ నేను పనిచేయటం ఇది నా ధర్మ కర్తవ్యం. దేవునికి స్తోత్రం. నాకు ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, అవమానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎలా భరిస్తున్నాడు, ఎందుకు భరిస్తున్నాడు అంటే దేవుని పని మీద ప్రేమ, దేవుని రాజ్యం మీద మమకారం. అలా కుటుంబాల మీద కూడా మమకారం ఉండాలి, దేవుని పని మీద మమకారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను అడుగుతున్న సమయంలో సీమోను అన్నాడు, అది నీకే తెలుసు ప్రభువా, అయితే నా గొర్రె పిల్లను మేపు, నా గొర్రె పిల్లలను కాయి. ఇలాగా 3 సందర్భాల్లో 3 రకాలుగా కూడా ఆయన సంఘాన్ని అప్పగించడానికి, సంఘ విషయాలు మాట్లాడడానికి, సంఘం యొక్క వృత్తాంతము, సంఘం యొక్క శక్తి, సంఘం యొక్క బలమును ఎరిగి ఉండాలి. ఆ భారం కూడా ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మైక్ దగ్గర నేను నిలబడ్డానికి 10 సంవత్సరాలు సంఘంలో పాటలు పాడుతున్నాను. సంఘంలో, ఊర్లో 10 సంవత్సరాలు పాటలు పాడుతున్నా ఒక్కరోజు మైక్ ఇవ్వలేదు మాకు. మా అయ్యగారు ఒక్క మాట చెప్పి ఒక కీర్తన చదువు అని 10 సంవత్సరాలు అయినా ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే చేతులకి మైకులు కొట్టినే వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. మా ఊడు కూడా ఒట్టిన వచ్చేసింది. పెద్ద ఏం కష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ స్థాయి రావడానికి కొంత ఓపిక, కొంత ఓర్పు, కొంత త్యాగం ఉండాలి. పేతురును అడుగుతున్న మాట వట్టి మాట కాదు. సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వచ్చి పారిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎవడన్నా అడుగుతాడా? యేసుప్రభు తెలివైనడు తెంగడా. ఏమన్నా పాస్టర్ గారు మీరు నమ్ముతున్నారు కానీ వాళ్ళ కొంపలు ముంచేస్తారండి. 2-3 అన్నారు. కొంపలు ముంచేస్తారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను బట్టి నమ్మాలి మనం. హల్లెలూయా. మనల్ని బాధపడుతున్న వారిని కూడా మనం నమ్మాలి. మనల్ని హింసపెడుతున్న వారిని కూడా మనల్ని నమ్మాలి. మనల్ని మాటలతో గాయపరుస్తున్న వాళ్ళు కూడా మనం నమ్మాలి. ఎందుచేతంటే ప్రభువు నేర్పిస్తున్న విషయాలు అవి. హల్లెలూయా. అయితే పునరుద్ధానుడైన యేసు ప్రభు మళ్ళా కలుసుకున్నాడు వచ్చి వీళ్ళని. ఇప్పుడు వీళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఈయన తిరిగి లేచి వచ్చి ఈయన మళ్ళీ మన వెంబడబడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా అని ఏమన్నా ఆనందంగా ఉన్నట్టుందా ఇక్కడ? అది నీకే తెలుసు ప్రభు. కొంచెం మోటోడు కదా, మొరటోడు, కోపం ఎక్కువ, దుడుకు ఎక్కువ, నాలుగు మడతడెత్తాడు, ఏమో తేడా వద్దని. కానీ నిజమైన ప్రేమ ఉంది అతనిలో. ఎవరిలో? ఇక్కడ పేతురుకు కూడా పునరుద్ధానుడైన యేసు కలుసుకున్నాడు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సాక్షిగా ఉన్నాడు, యోహాను సాక్షిగా ఉన్నాడు. వాళ్ళు పునరుద్ధానుడైన యేసును చూశారు వాళ్ళు. అట్లాగే పౌలు దర్శనంలో చూశారు దమస్కు దగ్గర యేసు ప్రభుని. తరువాత ఇక్కడ పేతురు పునరుద్ధానుడైన యేసుని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ రుజువులు మాట. ఇవన్నీ యేసుక్రీస్తు తిరిగి లేచారు. తిరిగి లేచి ఆయన కలుసుకున్నారు. సుమారు ఇంచుమించు 40 రోజులు ఆయన అక్కడక్కడ ప్రత్యక్షమయ్యి 10 మంది, 15 మంది, 3, 4, ఒకసారి 500 మంది ప్రజలు ఉండగా ఆయన ఆఖరిగా
ఆయన ప్రత్యక్షమై అందరికి కనబడి అహరోనం అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉంటాయి నేను చెప్తున్న విషయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే పునరుద్ధానుడైన యేసు కొరకు ఎన్నో రుజువులు మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పౌలు పునరుద్ధానుడైన యేసుని గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? పునరుద్ధానుడైన ఈ హెబ్రీలకు ఈ పత్రిక రాస్తూ వాళ్ళతో ఈ పునరుద్ధానుడైన యేసును గూర్చి మాట్లాడుతూ ఆయన నిరంతరము జీవించేవాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు? నిరంతరము. అర్థమవుతుందా? ఈ పునరుద్ధానుడైన యేసు నిరంతరము జీవించేవాడే. అంటే ఇప్పుడు సంఘము నిరంతరము ఉన్న సంఘము, ఆ సంఘము కొరకు నిరంతరము ఉన్న ఈ యేసు విజ్ఞాపన ప్రార్థన సంఘము కొరకు చేస్తూ ఉన్నాడు. చదవండి అన్నమాట. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఇక్కడ తన ద్వారా అనే మాట, తన ద్వారా అంటే పునరుద్ధానుడైన యేసు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘాన్ని యేసు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళడానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన భూమి మీద శరీరధారి గుండి పనిచేశాడు. ఇప్పుడు నిరంతరము జీవిస్తూ ఆత్మ ద్వారా కూడా ఆయన సంఘమును గూర్చి పని చేస్తున్నాడు. ఎక్కడికి? సంఘాన్ని తండ్రి యొద్దకు నడిపించాలని. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. చూడండి, దేవుని యొద్దకు వచ్చువారు పక్షంగా ఎవరైతే దేవుని యొద్దకు రావాలని నిశ్చయించుకుంటున్నారో ఇందాక సాక్ష్యం చెప్తూ ఆ అమ్మాయి అంటుంది, నేను సంఘానికి రావాలనే అనుకున్నాను కానీ ఆగిపోతున్నాను, ఏదో కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తోంది. చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారిని వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. చూడండి, వచ్చువారి పక్షంగా గమనించాలి. నువ్వు ఇక్కడ సంఘానికి వస్తున్న నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు, నిరంతరం అని చెప్తున్నారు. పునరుద్ధానుడైన యేసు దేవుని యొద్దకు వచ్చువారు వారి పక్షంగా, వచ్చేవారి పక్షంగానా ఆగిపోవారి పక్షంగానా? నేను చెప్తున్న మాట ఇది, వాక్యలో చెప్తున్న మాట. వచ్చే వ్యక్తి పక్షంగా తండ్రి యొద్దకు ఆయన పక్షంగా అంటే సంఘ పక్షంగా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుచేత విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు? నీ జీవితంలో రక్షణ ఇంకా సంపూర్ణం కాలేదు. రక్షించబడ్డాం అంతే. ఆ రక్షణ జీవితము నీ జీవితంలో కొనసాగుతుంది విశ్వాసంలో. ఈ రక్షణ కొనసాగటం అనే విషయం ఏదైతే ఉందో అది బాధల ద్వారా, కష్టాల ద్వారా, శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని పౌలు చెప్తూ ఉన్నారు. స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని రాజ్యములో కష్టాల ద్వారా, బాధల ద్వారా, అవమానాల ద్వారా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు? లోకంలో ఏ మనుషులు కూడా ఇష్టపడరు, ఎవరు కూడా ఇష్టపడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఏ నెలలో ఉంటాయి? ఎగ్జామ్స్ ఏప్రిల్లో, మార్చిలో ఉంటాయి. సంవత్సరం పొడికి ఎగ్జామ్స్ పెడితే స్కూల్కి కాలేజీకి ఎవరైనా వెళ్తారా? ఏమైపోద్ది?
ఏంటి ఇంత ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం, ఇంత వీడి తట్టుకోలేకపోతున్నాం, కాలేజీకి వెళ్ళాలంటే దాడి వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. మరి విశ్వాస జీవితంలో 365 రోజులు కూడా ఉన్న కష్టాల ద్వారా, బాధల ద్వారానే మన కొరకు విజ్ఞాపన చేస్తూ నిన్ను నిలబెట్టి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, నీ పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్నాడు, పునరుద్ధానుడైన యేసు అని పౌలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్షంగా, దేవుని వద్దకు వచ్చేవారి పక్షంగా. ఇప్పుడు దీన్ని బట్టి ఎంత కేర్ తీసుకున్నాడు సంఘం గురించి ప్రభు, నీ గురించి, వస్తున్న నీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? నీ ఆలోచన మంచి ఆలోచనలో ఉండాలి. ఆగిపోయే ఆలోచన సాతాను నుండి వచ్చేది, ఆటంకపరిచే ఆలోచన సాతాను నుండి వచ్చేది. కొన్నిసార్లు ఆగిపోవడానికి ఆ కుటుంబంలో ఎవరినొకరిని వాడుకుంటుంది సాతాను. విన్నారా? ఎవరినొకరిని సాతాను వాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ప్రార్థన చేసుకోవాలంటే ఆటంకం, ఉపవాసం ఉండాలంటే ఆటంకము, వాక్యం చదువుకోవాలంటే ఆటంకము, నమ్మకంగా ఉండాలంటే ఆటంకము, నీతిగా ఉండాలంటే ఆటంకము. అయితే ఈ ఆటంకాలన్నిటి నుండి తప్పించటానికి నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ అన్నాడు. ఎప్పుడంట? నిరంతరము నిన్ను రక్షించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు, సంఘాన్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీ ప్రభు బలహీనుడు కాదు. నువ్వు బలహీనురాలు ఉండవచ్చు, నువ్వు బలహీనుడు ఉండవచ్చు, కానీ మన ప్రభువు బలహీనుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వాక్యంలో కొనసాగుతున్న సమయంలో ఎన్నో బంధకాలు, సంకెళ్ళు ప్రార్థన జీవితం ద్వారా, పునరుద్ధానుడైన యేసు శక్తి ద్వారా, ఉపదేశము ద్వారా, వాక్యం ద్వారా ఎటువంటి బంధకాలు, ఎటువంటి శంకులైనా కూడా దారపు పోగులుగా టప్ అని తెగిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ పక్షంగా, మన పక్షంగా, సంఘపక్షంగా ఉన్నవాడు ఆయన నిరంతరము ఆయన జీవించువాడై ఉన్నాడు. ఆయనే పునరుద్ధారుడైన యేసు. నిన్ను బలపరిచేవాడు, సంఘాన్ని ఆదుకునేవాడు, సంఘాన్ని కాపాడేవాడు. ఎవరైతే నమ్మకంగా ఆయన వాక్కు వద్దకు వస్తున్నారో వారిని నిలవబెడతాడు. మీరు నమ్మకంగా రావాలి వాక్యం దగ్గరికి, సంఘానికి, ప్రభు యొద్దకు నమ్మకంతో రావాలి. దేవునికి వేషధారులాగా కాదు. పాస్టర్ గారి దగ్గర ఒక వేషం, ఇంట్లో ఒక వేషం, బయట ఒక వేషం, ఇంట్లో ఒక వేషం. దేని స్తోత్రం. ఇంట్లో మాస్కు, బయట మాస్కు, సంఘంలో ఒక మాస్కు, సంఘంలో దీనురాలుగా మాస్కు, బయటేమో ఆ మాస్కు, ఇంట్లో ఏ మాస్కు, ఈ మాస్కు. అది కాదు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని వద్దకు నమ్మకంగా వచ్చేవారి పక్షంగా ఆయన విజ్ఞాపన లేఖనాలు ఎంత తెల్లంగా కనిపిస్తున్నాయి చూడండి. హల్లెలూయా. ఎందుకు మనం సమయం పాడు చేసేసుకోవాలి? ఎందుకు అపవాదికి చోటు ఇవ్వాలి? వాడి తంత్రాలకు చోటు ఇవ్వాలి?
ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు మనకున్నాడు. మనం ధైర్యం కలిగి ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎటువంటి డిస్టర్బ్ వాటిని జయించడానికి ప్రభువా నాకు ఆత్మ నిబ్బరం ఇవ్వండి అని ఆ పునరుద్ధాన శక్తి బలమును మనము పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ పునరుద్ధాన శక్తిని ప్రభువా నాకు అనుగ్రహించు, ఆ పునరుద్ధాన బలమును అనుగ్రహించు. ఆ మృతుల్లో నుండి నాయన నీవు యేసును లేపిన ఆ బలాధిక్యాన్ని, ఆ శక్తిని నాకు ఇయ్యని అడగాలి ప్రభువు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ధైర్యపరచగలుగుతాడు, ఆ బలము నిన్ను ఆవరిస్తుంది. ఎటువంటి విపత్తులు, ఎటువంటి ఉపద్రములు, ఎటువంటి అవమానాల పరిస్థితులైనా నువ్వు ఛేదించి ఎదిరించి నిలబడడానికి ప్రభువు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. బలపరచునుగాక. ఆమేననాలి. బలపరచునుగాక. సంఘాన్ని బలపరచునుగాక. సంఘాన్ని నిలబెట్టునుగాక. సంఘాన్ని దీవించునుగాక. సంఘాన్ని స్వస్థపరచబడునుగాక. సంఘాన్ని బంధిస్తున్న ప్రతి సంకెళ్ళును తుత్తునీలుగా తెగిలిపోవునుగాక. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. ఆ విధంగా సంఘాన్ని ప్రభువు నడిపించునుగాక. మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధన తండ్రి మహిమకరంగా మీరు జరిగించారు. నాయన బిడ్డలు సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నాయన ఇచ్చిన పునరుద్ధానపు నాయన శక్తి బలమును తండ్రి మరి సంఘము ఆ విషయాల్లో రుజువుపరచడానికి నాయన పరిశుద్ధాత్మ కార్యము మీరు జరిగించమని బిడ్డల్లో తండ్రి అందరినీ మీరు ఆదరించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. బలహీనులు లేవనెత్తండి నాయన. ప్రభా వారి కార్యాలు, తలపెట్టిన కార్యాలు సఫలము చేయండి. ఆత్మలో బలపరచండి, స్థిరపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా తండ్రి నాయన మీరు ప్రతి అక్కర అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి మీకు వందనాలు. సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానము కలుగు చేసి మీకు సమాధానం కలుగునుగా కానీ వాక్యం మాట్లాడుచుండగా అట్టి సమాధానముతో నాయన సంఘాన్ని సమాధానపరచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ పాదికి నాశ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.